నమస్తే, నేను దుమ్మాజు నవీన్, V3 న్యూస్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు, ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు మనతో పాటు ఉన్నారు. వారితో ఈరోజు మాట్లాడి అసలు కరోనా ఇంత ఉధృతం కావడానికి గల కారణాలు ఏంటి, కరోనాతో ఇప్పటికే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, ఈ కరోనా బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు వారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. ముందుగా మా V3 న్యూస్ తరఫున మీకు ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఎందుకంటే ఇప్పటికే అటు దేశంలో కానీ ప్రపంచంలో ఉన్న కానీ కరోనా బారిన పడి చాలామంది భయభ్రాంతులకు గురి అవుతున్నారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సందేశాలు చాలా ఉపయోగపడుతున్నాయని చెప్తున్నాను సార్. ఈ కరోనా బారి నుంచి అసలు కరోనా బారిన పడకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలు మీరు చెప్పండి సార్. V3 న్యూస్ ప్రేక్షకులకు హృదయపూర్వకంగా నమస్కారాలు. కోవిడ్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని ఆహార నియమాలు పాటించాలి, చాలా ప్రాధాన్యత ఉంది. ఎవరైతే బలంగా ఉంటారో, ఆరోగ్యంగా ఉంటారో వైరస్ వాళ్ళలోకి ప్రవేశించదు. ఎవరైతే బలహీనంగా ఉంటారో, సరైన పౌష్టికాహారం తీసుకోరో వాళ్ళలో కోవిడ్ వైరస్ త్వరితగతిన ప్రవేశిస్తుంది. అందుచేత పౌష్టికాహారం అంటే మనం రోజు తినే ఆహార పదార్థాలే. మనం ఆకుకూరలు, పాలకూర, తోటకూర, బచ్చల కూర, గోంగూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఇవన్నీ కూడా ఆకుకూరలు పప్పుతో కలిపి వండొచ్చు లేదా తీసుకోవచ్చు. వీటిలలో ఉండే ఖనిజ లవణాలు, విటమిన్లు ఎంతో దోహదపడతాయి. కాయగూరలు, అన్ని రకాల కాయగూరలు ఈ సీజన్లో మనకి ఎన్ని దొరికితే అన్నీ వాడటం. ముఖ్యంగా సాంబారు, పప్పుచారు, దాంట్లో అన్ని రకాల కాయగూరలు వేసుకోవాలి. ములక్కాయ, టమోటా, బెండకాయ, వంకాయ, దోసకాయ, ఉల్లిపాయ, క్యారెట్ అన్నీ వేసుకుని పప్పుచారు, సాంబారు కూడా చిక్కగా ఉండాలి. దాన్ని అన్నంలో పోసుకున్నప్పుడు నిమ్మకాయ రసం పిండుకుంటే రుచితో పాటు దాంట్లో విటమిన్ సి ఉంటుంది, అది మనం కాపాడుతుంది. కూరగాయలు ఒక ఎత్తు అయితే మనం ప్రతిపూట ఉదయము, మధ్యాహ్నము, రాత్రి మనం రెస్టారెంట్కి వెళ్ళగానే వాళ్ళు సాలడ్ ఇస్తారు, అది మనం ఇంట్లో కూడా ఉపయోగించాలి. చాలామంది ఇళ్లలో సాలడ్ తినరు, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడే తింటారు. 3 పూట్ల సాలడ్లో క్యారెట్, టమోటా, ఉల్లిపాయ, ఈ కీరా దోసకాయ, ఈ 4 కట్ చేసి కోసి దాని మీద మిరియాల పొడి చల్లి దాని మీద నిమ్మరసం పిండుకుంటే అది ఆరోగ్యం. ఈ క్యారెట్ 3 పూట్ల తింటే ఎంతో శ్రేయస్కరం. ఇంకా మనకి తాజా పండ్లు ఉన్నాయి. ఈ వేసవిలో మామిడి పండ్లు ఉన్నాయి, రకరకాల మామిడి పండ్లు, బంగనపల్లిని, రసాలని, రకరకాల పండ్లు ఉన్నాయి. తర్వాత పచ్చి మామిడి, ముంత మామిడి, కొబ్బరి మామిడి కూడా ఉంటుంది. ఆ ముంత మామిడి, కొబ్బరి మామిడి తిన్నప్పుడు దాని మీద ఉన్న ఆకుపచ్చ రంగు తొక్కుతో పడ తినాలి. పండ్లలో సిట్రస్ పండ్లు, కమల, బత్తాయి, నారింజ, పంపరమనస, ఈ సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, అది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వేసవిలో పుచ్చకాయ, కర్బూజకాయ, జామ, బొప్పాయి, దానిమ్మ, ద్రాక్ష, పైనాపిల్, అనాస, పనస, ఈ పండ్లలో దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనే పదార్థాలు ఉంటాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. డ్రై ఫ్రూట్స్, మనము భారతదేశంలో ఇంత డ్రై ఫ్రూట్స్ వినియోగం మనం ఎప్పుడు చూస్తున్నాం. ఎవరైతే డ్రై ఫ్రూట్స్ వినియోగిస్తున్నారో వాళ్ళకి వైరస్ రాలా, కోవిడ్ వైరస్ రాలా. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, తర్వాత కిస్మస్, ఖర్జూరము, వాల్నట్టు, ఆప్రికాటు, అంజీర్, ఇన్ని రకాలు వాడాలి. రోజుకి 50 నుంచి 100 గ్రాములు వాడచ్చు. తర్వాత వేరుశనగ పప్పులు కూడా చాలా శ్రేష్టం. వేరుశనగ పప్పులు బెల్లంతో చేసిన పాకం, జీడిపప్పు బెల్లంతో చేసిన పాకం, నువ్వులు బెల్లంతో చేసి నువ్వులు ఉండలు, 3 పూట్ల 3 నువ్వులు ఉండలు తింటే ఎంతో ఆరోగ్యకరం. వీటన్నిటితో పాటు చిరుధాన్యాల వినియోగం, గోధుమ పిండి, రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, ఇవన్నీ కలిపి మల్టీగ్రెయిన్ పిండిని అందుబాటులోకి వస్తాం. దాంతో రొట్టెలు చేసుకోవచ్చు.
ఆ రొట్టెలు 2 రొట్టెలు తిని ఆ రొట్టెలతో పాటు క్యాబేజీ, క్యాలీఫ్లవరు, బంగాళదుంప, ఉర్లగడ్డ పౌష్టిక ఆహారం తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కోవిడ్ శరీరంలో వైరస్ ప్రవేశించకుండా ఉంటుంది. ఒకవేళ వెళ్ళిన తరువాత కూడా దాని యొక్క ప్రభావము తీవ్రత లేకుండా ఉంటుంది. ఈ సహజసిద్ధమైన ఆహార పదార్థాలతో పాటు మాస్క్ ధరించడం అనేది చాలా కీలకం. గుడ్డ మాస్క్ వాడతారు. గుడ్డ మాస్క్ కేవలం 50% దాని ప్రయోజనం ఉంటుంది. సర్జికల్ మాస్క్ ఉంది, దీని ఉపయోగం కేవలం 60%. మీకు సంపూర్ణమైన రక్షణ కావాలంటే N95 మాస్క్, ఇది సంపూర్ణమైన రక్షణ ఇస్తుంది. దీంట్లో 5 పొరలు ఉంటాయి. ఇది కూడా వాడి పారేసే మాస్క్, సర్జికల్ మాస్క్ కూడా. ఈ N95 మాస్క్ 20 నుంచి 30 రూపాయలు ఉంటుంది. రోజు ఒకటి కొనచ్చు. ఇది మెడికల్ షాప్లో దొరుకుతుంది. ఇది వాడటం వల్ల పూర్తి రక్షణ ఉంటుంది కనుక N95 మాస్కులే వాడండి. రోజుకోటి వాడాలి. కొంతమంది మాస్కులు రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి వాడుతున్నారు. వాళ్ళకి కోవిడ్ వైరసే కాదు, బ్లాక్ ఫంగస్ కూడా వస్తుందని శాస్త్రజ్ఞులు నిరూపించారు. కనుక ఒకరోజు మించి డిస్పోజబుల్ మాస్కులు వాడకూడదు. తర్వాత ఇది ఉంది, దీన్ని పల్స్ ఆక్సిమీటర్ అంటారు. ఒకరు పాజిటివ్ ఉన్న వ్యక్తి వాడిన పల్స్ ఆక్సిమీటర్ ఎట్టి పరిస్థితిలో కూడా వేరే వాళ్ళు వాడద్దు. కొంతమంది ఎవరో వస్తారు మా ఇంటికి వచ్చి దీన్ని చూడమంటారని చెప్పి వేరే వాళ్ళ దగ్గర వాడిన దాన్ని మనం వాడకూడదు. దీంట్లో వైరస్ ఒకరి నుంచి వారికి వ్యాప్తి చెందుతుంది. మన ఇంటి బయట వేరే కుటుంబాల వాళ్ళకు వాడిన దాన్ని మనకు పెడితే వాళ్ళ జబ్బు మనకు అంటుతుంది. ఇది పెద్ద ఖరీదు కాదు, 500 నుంచి 1000 రూపాయలు లేదా 2000 ఉంటుంది. ఇది మందుల షాప్లో దొరుకుతుంది. ఈ పల్స్ ఆక్సిమీటరు ఇంట్లో ఒకరికి పాజిటివ్ ఉంటే, పాజిటివ్ వాడిన వ్యక్తి పల్స్ ఆక్సిమీటర్ మిగతా వాళ్ళు వాడకూడదు. ఎక్కడ పట్టణంలో అనేక మందికి వాడి తెచ్చిన దాన్ని మీరు ఏలు పెట్టమంటే ఏలు పెడితే మీ ఏలుకి వైరస్ అంటేస్తుంది. దీంట్లో ఉంటుంది వైరస్. ఈ పల్స్ ఆక్సిమీటర్ మనం శానిటైజర్లో ముంచినా స్నానం చేయించిన వైరస్ పోదు. కనుక దీని ద్వారా కూడా ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధి కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇది కుడి చేతి మధ్యవేలుకు పెట్టుకోవాలి. నిమిషము అయిన తర్వాత దీని రీడింగ్ చూడాలి. 1 నిమిషం ఆగిన తర్వాత రీడింగ్ చూడాలి. సాధారణంగా అందరికీ 90% పైన ఉంటుంది. 3 నిమిషాలు నడిచిన తర్వాత ఆక్సిజన్ ఎంతో చూడండి. 2 కానీ 3 కానీ శాతం పెరిగిందంటే మీ ఊపిరితిత్తులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. యథాతథ స్థితి ఉందంటే పర్వాలేదు. నడిచిన తర్వాత 3 నిమిషాల తర్వాత ఆక్సిజన్ తగ్గిందంటే ఊపిరితిత్తులు బలహీనంగా ఉంటాయి. టీబీ వచ్చిన వాళ్ళకి, పొగ తాగే వాళ్ళకి ఊపిరితిత్తులు బలహీనంగా ఉండే అవకాశం ఉంది. ఈ పల్స్ ఆక్సిమీటర్ మన ఇంట్లో ప్రతి కుటుంబంలో ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు. చాలామందికి షుగర్ ఉన్న వాళ్ళకి ఇంట్లో గ్లూకోమీటర్ లేదు. గ్లూకోమీటర్ లేకుండా షుగర్ చికిత్స చేయించుకుంటే నంబర్ 1 కోవిడ్ వస్తుంది. అది వదిలేసిన తర్వాత మళ్ళీ బ్లాక్ ఫంగస్ వస్తుంది. ఈ యొక్క వార్త చూసే సమయానికి మీ ఇంట్లో పల్స్ ఆక్సిమీటర్ లేకపోతే తక్షణం కొనండి, గ్లూకోమీటర్ లేకపోతే తక్షణం కొనండి. అవి మందుల షాపులో అందుబాటులో ఉంటాయి. గ్లూకోమీటర్ ధర కేవలం 750 రూపాయలే. ఇవి మన ఆరోగ్యాన్ని, మన ప్రాణాన్ని కాపాడుతాయి. ఆ విధంగా పల్స్ ఆక్సిమీటర్ లేకుండా మనం కోవిడ్ ఇంటి వద్ద చికిత్సలు అనేది అసంభవం. ఎవరో వస్తారు, పల్స్ ఆక్సిమీటర్ తెస్తారు, నా ఏలు దాంట్లో పెట్టమంటారనే దాని మీద ఎప్పుడూ మీరు ఆధారపడకుండా మీ ఇంట్లో తప్పనిసరిగా పల్స్ ఆక్సిమీటర్ అనేది ఉండవలసిన అవసరం ఉంది.